మనము ఏదైనా ఇల్లీగల్గా ఒక డబ్బా పెట్టుకుంటే మెయిన్ రోడ్లో మున్సిపల్ వాళ్ళు వచ్చి ఆ డబ్బా తొలగిస్తారు బతుకు తెరువు గురించి. ఓ సామాన్యుడు ఏదైనా అమ్ముకుంటే వాడిని మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఇంత కబ్జా చేసింది, మరి నీ దగ్గర పత్రాలు ఏమున్నాయి, నీది ఏమున్నది? నువ్వు కోట్ల ఎట్టు విధంగా దీన్ని ట్రాక్ చేయవచ్చు అని ఇష్టంగా మీకు నాక్ ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం చెప్పండి? మా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎవరం కూడా దేనికి కూడా మేము టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయలే. మేము కాంగ్రెస్ మేము తెచ్చుకున్నాం కాబట్టి ఈసారన్నా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎగ్జామ్ లేకుండా మా ఏజ్ ని బట్టి మా ఎక్స్పీరియన్స్ ని బట్టి మాకు రెగ్యులర్ కావాలి. మెయిన్ అదే మాది, అది రెగ్యులర్ ఖచ్చితంగా కావాలి. ప్రస్తుతం ఇట్లా బెడ్ మీద వచ్చేసి ఇప్పుడు చావు బతుకుల్లో ఉందన్న అమ్మాయి. అది అది అమ్మాయి ఉందని ఇలా చేయమనట్లే, నా హక్కు ప్రకారం నాకు న్యాయం చేయండి అని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రజావాణిలాగా ప్రజావాణి ద్వారా ధ్వని టీవీ ద్వారా మళ్ళీ సునీత మీడియా ద్వారా వేడుకుంటున్నాను. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మేము అందరు ఇళ్ళల్లో డ్యూటీలు చేసినాం, ఎస్కాట్లు చేసినాం, సెక్రటరియట్లో చేసినాం, ప్రతి ఒక్క డ్యూటీ చేసినాం, ఆప్కార్లో చేసినాం, ప్రతి ఒక్క డ్యూటీ చేసినాం. మాకు ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు, పింఛన్ ఇవ్వలేదు, ఒక ఏమీ లేదు మాకు. అదే ఒక కానిస్టేబుల్ 84 అపార్ట్మెంట్ అయితే ఆయన రిటైర్ అయితే ఇవాళ ఆయనకి నెలకు 1,00,000 జీతం వస్తుంది. రేపు రిటైర్ అయినాక మనకి 1,00,000 రూపాయలు పింఛన్ వస్తుంది. మరి ఆయనకి అట్లయింది, వాళ్ళతో సమానంగా మేము డ్యూటీ చేయడం మాకు ఇంత వేరు చేసుడేంది? సేమ్ కానిస్టేబుల్తో సమాన డ్యూటీ, డ్రెస్సు, ట్రాఫిక్ ఏది, బెల్ట్, మోనోగ్రామ్ అన్నీ మాకు ఇచ్చారు. మరి వాళ్ళకి అంతేంది, మాకు ఇంతేంది చెప్పిండు కూడా. బాబు సమాన డ్యూటీ సమాన జీతం ఇస్తాను చంద్రశేఖర్ చెప్పిండు, ఎన్టీ రామారావు గారు కూడా చెప్పారు. छोटे छोटे बच्चे हैं, घर किराए का है, खाने पीने मुश्किल हो रही, अब वो कब तक हम मेहनत करके पालेंगे औरता? ఏదో 5 లక్షలు 6 లక్షలు ఏదో ఇస్తే మేము ఏదో చేసుకుని బతుకుంటాం. ఇప్పుడు మాకు ఏం ఆదాయం లేదు. ఇప్పుడు 32-35 సర్వీస్ చేసినాక మేము ఏం చేస్తాం చెప్పండి మీరు? ఇప్పుడు ఏమన్నాడు చంద్రబాబు సారు, మా ప్రభుత్వం లేదని చెప్పి చేతులు ఎత్తేసిండు. మరి ఇలా ప్రభుత్వం వచ్చింది కదా, మరి మాకు న్యాయం జరగాలి కదా. 900 మంది కుటుంబాలు అయితే బాగుపడాలి కదా సార్. 2 గంటలకు ఫోన్ చేస్తారు, 3 గంటలకు ఫోన్ చేస్తారు, అప్డేట్ 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 అని మెడికల్ ఆఫీసర్స్ టార్చర్ పెడుతుంటారు. మళ్ళీ అదొక రెడ్ మార్కులు, రెడ్ మొహాలు, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ మేము పని చేస్తలేమా? ఒక్క ఏనాము 10 పనులు ఒక రోజులలో ఎట్లా చేస్తుంది? నమస్తే. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం రోజున మనం చూసుకుంటే కనుక ఎంతో మంది కూడా ఇక్కడ వాళ్ళ సమస్యల గురించి ప్రజావాణి కార్యక్రమంలో చెప్పుకోవడానికి చాలా మంది రావడం జరిగిందనమాట. మనం ప్రతి వారం కూడా చూస్తున్నాము, రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది కూడా వస్తున్నారు, వాళ్ళ వివిధ రకాల సమస్యల గురించి చెప్తూ వెళ్తున్నారు. అది మనం ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా టెలికాస్ట్లో చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే కనుక కొంతమంది ఇక్కడికి ఇదే ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. ఇంతకీ ఏ సమస్య గురించి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పెద్దపల్లి జిల్లా అండి, రామగిరి మండల్ సింగటిపల్లి గ్రామ నివాసులం మేము. మరి గత 2008 సంవత్సరంలో RG1 లెవెలింగ్ లైన్ భూ విస్తరణ భాగంగా మా యొక్క ఇళ్లను మరియు భూములను కోల్పోవడం జరిగింది. మరి అదేవిధంగా R&R ప్యాకేజ్ కింద మరి 18 సంవత్సరాల నిండిన పిల్లలందరూ కూడా ఎక్స్ప్రెస్ కింద 3,75,000 రూపాయలు అక్కడ ఉన్న రచ్చపల్లి అడ్డాలు అయితే ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మా గ్రామానికి ఈ మనీ మేము చాలాసార్లు కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అదేవిధంగా మంతని ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మరి ఇలా R&R ప్యాకేజ్ కింద కొంతమందికి భూ నిర్వసిత కుటుంబాలకు సంబంధించి OC5లో ఉద్యోగాలు, ఇప్పుడు నిరుద్యోగ వ్యవస్థ బాగున్నదండి. ఇప్పుడు ఈ జనరేషన్లో చూసినట్లయితే ఉపాధి హామీ కలవాలని చెప్పేసి కూడా మేము చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా అక్కడున్న GM గారు సానుకూలంగా మాకు కొన్ని విషయంలో సానుకూలంగా ఇచ్చారు, కొన్ని విషయంలో చూస్తున్నట్టు చేస్తున్నారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుందన్న విషయం మీద మేము చాలాసార్లు చర్చ చేస్తే మరి ఇలా సింగరేణి మరియు రెవెన్యూ వాళ్ళు తొత్తాయి ఈ రోజున 919 కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి మరి అదేవిధంగా ఈ రోజున ప్రజా దర్బార్కు ఇలా గౌరవనీయులైన మంత్రి శ్రీధర్ బాబు గారి హయాంలో మాకు ఈ యొక్క R&R ప్యాకేజ్ విషయంలో మరి మాకు న్యాయం జరగాలని ఈ రోజున మేము ప్రగతి భవన్కి రావడం జరిగింది సార్. ఇప్పుడు అంటే ఎన్ని కొంతమందికి ఎక్స్గ్రీషియా ఇస్తా అన్నారు కదా, మొత్తం ఎన్ని కుటుంబాలకి ఇస్తా అన్నారు వాళ్ళు సార్? అక్కడ చూసినట్లయితే అక్కడ R&R గెజిట్లో తల్లి తండ్రి తరపున పడ్డ పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ కూడా వాళ్ళకి అప్పటికి 18 సంవత్సరాలు నిండిన పిల్లలందరూ కూడా ఎక్స్గ్రేషియా కింద 3,75,000 కట్టించడం జరిగింది ఒక్కొక్కరికి. అట్లా మా ఊరికి సంబంధించి సుమారుగా ఒక 500 మంది పిల్లలు ఉన్నారు సార్. ఈ 500 మంది పిల్లల కోసము మేము గత 3 years నుండి తిరుగుతున్నాం, కానీ ఏ అధికారులు కూడా పట్టించుకుంటలేరు.
మరి అంతకు ముందు మీకు ఏదన్నా పత్రం గానీ అట్లా ఇవ్వడం జరిగింది అంటే మేము ఇట్లా ఎక్స్గ్రేషియా ఇస్తాం అన్నట్లు అనౌన్స్ చేసినప్పుడు? అదే సార్, ఇప్పుడు మనకు పక్క గ్రామ పంచాయతీ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా నేను తీసుకున్నా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నది కాబట్టి మేము ఉన్న విషయాన్ని అడుగుతున్నాం, లేని విషయాన్ని మేము అడుగుతలేము. పక్క గ్రామానికి ఇచ్చి మీకెందుకు రాలేదు? సార్ ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు, ఇప్పుడు అక్కడ ఉన్న మాజీ సర్పంచ్, అక్కడ ఉన్న మాజీ ఎంపీటీసీలు కుంభక్కాయ్, రెవెన్యూ అధికారులతో కుంభక్కాయ్, సింగరేణి అథారిటీ కుంభక్కాయ్, మరి మా కుటుంబాలను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు కేవలం ఒక మాజీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వీళ్ళ ద్వారానే ఇంత కుంభకోణం ఎలా జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? ఎందుకు జరుగుతలేదు సార్? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి 18 సంవత్సరాలు నిండి అప్పటికి ఉండగాని కూడా వీడి ఫ్రెండ్కి ఏమో వచ్చింది, వీడికి రాలే. మరి వీడేమి అన్యాయం చేసినాడు సార్? మరి అంతే కదా. ఇప్పుడు రెవెన్యూ అధికారి యొక్క నిర్లక్ష్యం వల్లనే కదా ఇప్పుడు ఇలా మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీల మాట ఇంటనే కదా అక్కడ మనకు రిజల్ట్ రాలేదు. ఇప్పుడు వాళ్ళు డోర్ టు డోర్ సర్వే చేయాలి. కాకపోతే ఇలా అక్కడ మాజీ సర్పంచ్తో, మాజీ ఎంపీటీసీలతో కుంభక్కై వాళ్ళు ఏదో ఇచ్చిన దాన్ని తీసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసిపోతే ఇలా పరిస్థితి ఏంది? మరి అట్లా సుమారుగా 500 మంది పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు 500 మంది దీనిపైన పోరాటం చేస్తున్నారు. 100% చేస్తున్నారు సార్. దీన్ని బరోబరుగా చేస్తాం. శ్రీధర్ బాబు మీద గట్టి నమ్మకం ఉన్నది. అందుకే ఈ రోజున 500 కిలోమీటర్ నుండి తెల్లారంగా 5 గంటలకు ఖచ్చితంగా లైన్లు ఉన్నాం. డెఫినెట్ గా మాకు నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా మంత్రి వారు చేస్తారని నమ్మకం ఉన్నది. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఘన విజయం జరిగింది సార్. ఇది తప్పకుండా శ్రీధర్ బాబు మాకు అనుకూలంగా చేస్తారని మాకు. ఇంకో విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నప్పుడు ఇంతకు ముందున్న ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత కావచ్చు, అక్కడ ఉన్న పై అధికారులు లైక్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్నతాధికారులు, మినిస్టర్లు ఎవరైనా మీరు కలిసే ప్రయత్నం చేసినాం సార్. గత ప్రభుత్వం వల్ల మీరు చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అప్పుడు మాకు మా మంత్రి కాన్స్టిట్యూట్ లో పుట్టమాదు మాకు ఎమ్మెల్యే సార్. ఇలా పుట్టమాదు ఎమ్మెల్యే అయితే పుట్టమాదుకు ఎవరైతే అనుచరులు ఉన్నారో గాల మాట అయినాడు. అక్కడ పబ్లిక్ లోకి రాలేదు, చూడలేదు. ఇలా జెన్యూన్ క్యాండిడేట్ ఎవరు ఏందని చూడలేదు. చూడాలి కదా. శ్రీధర్ బాబు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, అప్పుడు ఏమన్నాడు శ్రీధర్ బాబు సారు మా ప్రభుత్వం లేదని చెప్పి చేతులు ఎత్తేసిండు. మరి ఇలా ప్రభుత్వం వచ్చింది కదా, మరి మాకు న్యాయం జరగాలి కదా. 900 మంది కుటుంబాలు అయితే బాగుపడాలి కదా సార్. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నారా? సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా మంత్రి కాన్స్టిట్యూట్ లో మాది కూడా ఒక గ్రామం, మీ మంత్రి కాన్స్టిట్యూట్ వస్తుంది కాబట్టి రేపు యువత ఇంకా ముందుకు రాబోతుంది. దాన్ని శ్రీధర్ బాబు గారి నమ్మకంతో డెఫినెట్ గా మా కాన్స్టిట్యున్సీ మంత్రి కాన్స్టిట్యున్సీ శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు సార్. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్ మాకు అందరికీ న్యాయం చేశాడు. సో ఇప్పుడు కూడా సార్ మీద గట్టి నమ్మకం ఉంది. సార్ 100% న్యాయం చేస్తాడు, దీన్ని ముందుకు తీస్తాడు, సింగరేణులతో మాట్లాడతాడు, మాకు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. ఎట్ ఏ టైం వాళ్ళకు రాబోతున్న అమౌంట్ కూడా సఫిషియెంట్గా వచ్చేలాగా చేస్తాడని శ్రీధర్ సార్ బాబు గారి నమ్మకంతోనే మేము ఇంత దూరం వచ్చాము. సో సార్తో వెళ్ళి మేము మంత్రిలో కలవచ్చు. బట్ ఏంటంటే సార్ ఇప్పుడు మినిస్టర్గా ఉన్నాడు, అందుబాటులోకి ఉండలేడు. సో ప్రజా దర్బార్ ద్వారా మాకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. దాన్ని మేము సఫిషియెంట్గా మేము యూజ్ చేసుకోవాలని మేము ఇంత దూరం వచ్చాము. ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? మేము 5గురం వచ్చామండి. ఏమన్నారండి, లోపలికి వెళ్ళి కలిసారా లేకపోతే ఇంకెళ్ళలేదు? యాక్చువల్గా కలిసాము, వినతి పత్రం ఇచ్చాము. సో ఇచ్చిందంటే దీన్ని ప్రాసెస్ లో పెడతా అని చెప్పారు. మరి శ్రీధర్ బాబు గారిని కలుద్దామని మీరు ఇక్కడికి వచ్చారు, కానీ శ్రీధర్ బాబు గారు లేరు కదా, మరి ఆ విషయం? శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మినిస్టర్ లో ఉన్నారు. సార్ని కూడా మేము ఎక్కువ ఇన్వాల్వ్ చేయదలుచుకోలేము. సార్ని మేము యాక్చువల్గా మేము కలవాలంటే మంత్రిలోనే కలవచ్చు. సార్ మాకు 100% మా ఊరికి ఆ పేరు చెప్పగానే సార్ మాకు అపాయింట్మెంట్ ఇస్తాడు, మాతో మాట్లాడతాడు. కానీ బికాస్ ఏంటంటే మాకు లాస్ట్ ప్రభుత్వం 2 ఏళ్ళుగా ప్రభుత్వం అంటే 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం లేదు కాబట్టి సార్ కూడా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి శ్రీధర్ బాబు సార్తో ఈ పని అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే మాకు అంతకుముందు సంవత్సరం అంటే శ్రీధర్ బాబు సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సింగరేణులతో మాట్లాడి మాకు డెఫినెట్గా న్యాయం చేసిండు. నమస్తే. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రజావాణి కార్యక్రమంలో మనం ఇక్కడ కొంతమంది బాధితుల్ని మనం చూస్తున్నాం. సో వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వ అధికారులు చేసిన అన్యాయాన్ని నేటి ప్రభుత్వ అధికారులు పరిష్కరించి నాకు న్యాయం చేయగలరని ప్రార్థన. విషయం ఏంటంటే ఎస్సీ మాల 34 కులానికి చెందిన నౌకరీ ఇనాం భూములను మేము విక్రయించకుండానే కొనేసామంటూ కబ్జా చేసిన అగ్రవర్ణ కులస్తులు. సరే చెప్పండి సార్, ఇప్పుడు ఏం జరిగింది అసలు? మీకు ఎలాంటి అన్యాయం జరిగింది? కులాల విషయంలో అంటున్నారు మీరు, ఏం జరిగింది మీకు? మా ల్యాండ్ని ఆల్రెడీ చేసి 1954 నుంచి ఈ రోజు వరకు పట్టదారి కాలంలో మా తాతగారు మా పేర్లు వారసత్వంగా మా పేర్లే ఉన్నాయండి. కానీ ఆ శీతలం ప్రాజెక్టు కాలువ కింద మా పొలాలు కోల్పోవడం జరిగింది, మా ప్రాపర్టీ. దానికి కబ్జా చేసినటువంటి వ్యక్తులు ఓసీ కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ చేసి
2018లో వాళ్ళు పట్టాదారులు వాళ్ళే అని చెప్పేసి దొంగ రికార్డు సృష్టించుకొని పట్టాదారు 113 సర్వే నెంబర్ని బై నెంబర్గా 113/2గా మార్చుకొని పట్టాదారు కాలంలో అక్రమంగా నమోదు చేసుకొని వాళ్ళు పట్టా చేసుకొని కాంపోజిషన్ వాళ్ళకి ఇవ్వడానికి అధికారులు కూడా వాళ్ళకి సహకరించారు కబ్జాదారులకి. అట్లా మేము కోల్పోవడం జరిగింది. దానికి ఆ 113 సర్వే నెంబర్లో మాకు న్యాయం చేయగలరని ఆ ల్యాండ్ను మాకు పట్టా చేసి ఆ కాంపోజిషన్ మాకు రావాలని పలుమార్లు తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నప్పటికి కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. 113 సర్వే నెంబర్ అలాగే 107 సర్వే నెంబర్లో కూడా మాకు ఓఆర్సీ ఇవ్వని చెప్పేసి మా భూమిని కబ్జాదారులు కబ్జా చేశారు. ఆ విషయంలో కూడా మాకు న్యాయం చేయగలరని చేసినప్పటికి కూడా సర్వే చేయమని చెప్పేసి ఆర్టీఓ గారు సర్వే నిమిత్తం అయితే పంపిస్తున్నారు, కానీ అది సర్వే చేయట్లే, ఓఆర్సీ ఇవ్వట్లేదు. ఓఆర్సీ లేకోకుండానే కబ్జాదారులకు పట్టా చేశారు. అలాగే 150 సర్వే నెంబర్లు వచ్చేసి అప్పుడున్నటువంటి 2007లో ఆంధ్ర బ్యాంకులో మా నాన్నగారు లోన్ తీసుకొని ఉన్నారు. 2023 ఇప్పుడున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం యూనియన్ బ్యాంకుగా మారింది. ఆ బ్యాంకులో మా నాన్నగారు లోన్ తీసుకొని ఉన్నారు. 2023లో లోన్ తీరింది, కానీ 2023కు ముందే 2018లో లోన్ తీరకముందే 2018లో మరొకరి పేరు మీదకి అదే పట్టా భూమిని వేరే వారి పేరు మీదకి పట్టా చేయడం జరిగింది. 2018లో లోన్ తీరకముందే పాస్బుక్లు బ్యాంకులోనే ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్ గారిని మీకు లోన్ తీరింది కదా, మా పాస్బుక్లు మాకు ఇవ్వనంటే పాస్బుక్లు లేవు అని. ఎందుకు ఇప్పుడు పాస్బుక్ లేవనే మాట ఒక బ్యాంక్ మేనేజర్ చెప్పొద్దు కదా, ఎందుకు అట్లా? నేను అడుగుతుంటే లేవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోపోన్నాడు. అదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద నేను అడిగినాక నాకు ఇంతమటికి దానికి సమాధానం ఇంతమటికి ఇవ్వలేదు. అదే విషయాన్ని నేను సింగరేణి తహసీల్దార్ గారు కూడా సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టి ఉన్నాను. వారి దగ్గర నుంచి నాకు ఎటువంటి సమాధానం రాలేదు. మరి యూనియన్ బ్యాంకులోనే లోన్ తీసుకొని పాస్బుక్లు బ్యాంకులోనే ఉన్నాయి. 2023లో వారసత్వంగా మా వారసులు సంతకాలు లేవు, మా నాన్నగారు మా అమ్మగారు సంతకాలు ఎవరి సంతకాలు లేవు. 2018లోనే సింగరేణి తహసీల్దార్ గారు కబ్జా చేసినటువంటి వారి పేరు మీదకి పట్టాలు కూడా చేశారు. తహసీల్దార్ గారు ఎలా పట్టాలు చేశారు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు లోన్ తీరకముందే పాస్బుక్లు ఎలా బయటికి పంపించారు. ఇప్పుడు పట్టాలు చేయడం కూడా ఒకవేళ మీరు ఒక ల్యాండ్ ఇంకొకరు మీదకి పట్టా చేస్తారు అన్నప్పుడు మీ సంతకం కూడా అక్కడ అవసరం కదా. మా సంతకాలు కూడా ఎవరి సంతకాలు కూడా లేవు. ఆ సంతకాలు అట్లా పట్టా చేస్తారని మీరు అడగలేదు. ఎలా కబ్జా చేశారు అనేది బ్యాంకు వారు రెవెన్యూ వాళ్ళు కుమ్మక్కయ్యి మాకు చేసిన అన్యాయం అండి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి అధికారులు దీన్ని పరిశీలన చేసేసి మా భూమి మాకు తిరిగి ఇస్తారన్న ఆశతోటి న్యాయం చేస్తారన్న ఆశతోటి ఎదురు. ఇప్పుడు ఎన్ని సర్వే నెంబర్ల భూమి మీకు ఆక్రమించుకోవడం జరిగింది? 113 సర్వే నెంబర్, 107 సర్వే నెంబర్, 107 జాబ్ 1 50 సర్వే నెంబర్ మీద మాకు జరిగినటువంటి అన్యాయం అండి. ఇప్పుడు కీలకంగా దీంట్లో ఎవరి పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారు? అంతా కూడా అగ్రవర్ణాలకి కబ్జాదారులు ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ యూనియన్ బ్యాంక్ మేనేజర్. ఎవరైనా పర్టికులర్ వ్యక్తి వల్ల జరిగింది అన్నట్లు మీకు అనుమానం? ఎవరు అనేది మేము చెప్పలేకపోతున్నాం అండి. మొత్తానికి అయితే దీనిలో అందరు హస్తాలు ఉన్నాయి. పలుమార్లు నేను కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నాం. SC ST కమిషన్ ప్లస్ హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకోకుండా చేసినటువంటి అధికారులు అండి. ఇప్పుడు ఇవన్నీ మీరు పెట్టిన కేసులు ఇవన్నీ వీళ్ళందరూ కలిసి అపాయింట్మెంట్లే కదా? అన్ని అపాయింట్మెంటేనండి. నేను వారికి ఏం పెట్టాను, వాళ్ళు నాకేమి ఇచ్చారనే ప్రతి ఒక్కటి డేట్ వేస్గా ఉన్నదండి. దాదాపు మీరు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, హైకోర్టు, ఆర్డీఓ, SC ST కమిషన్, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, కలెక్టర్, చైర్మన్, SC ST కమిషన్, సుమారు ఇంతమందిని కలిసాక కూడా దీంట్లో పురోగతి ఎందుకు లేదనుకుంటున్నారు మీరు? మరి ఎందుకు లేదనంటే మేము ఎస్సీ కులానికి చెందిన వాడు, తక్కువ కులానికి వాళ్ళు అగ్ర కులాలకు చెందిన వాళ్ళు డబ్బు పరంగా కానీ ఏ విషయంలో కానీ మా ఒక 10 ఇండ్లు ఉంటే వాళ్ళు 200-300 ఇండ్లు ఉన్నాయి. మేము పోయి అడగడానికి పోతే అవసరం వాళ్ళు మమ్మల్ని. ఇప్పుడు అయినా అట్లాంటప్పుడు SC ST కమిషన్ లో వేసినప్పుడు అయినా మీకు కనీసం దీని మీద ఒక రెస్పాన్స్ రావాలి. SC ST కమిషన్ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం బాగుండదు, మిమ్మల్ని మీ జాబ్ నుంచి రిమూవ్ చేస్తామని చెప్పేసి తహసీల్దార్ గారికి కూడా SC ST కమిషన్ కలెక్టర్ గారికి, తహసీల్దార్కి పంపించినప్పుడు కూడా ఈ రోజు వరకు మాకు ఎటువంటి న్యాయం లేదు. అప్పుడున్నటువంటి KTR కూడా లెటర్ పెట్టాను, అయినా కానీ న్యాయం జరగలేదు. పలుమార్లు 10 సార్లు అధికారులను కలిసిన లెటర్లు పెట్టినా ఎన్నిసార్లు జరిగినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగకపోగా భయంతో బతుకుతున్నాం. ఏమంటారు భయం అంటే? ఆల్రెడీ వాళ్ళు అవసరం ఏం చేయడానికి, చంపడానికైనా కొట్టడానికైనా ఏదానికైనా వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. ఎప్పుడైనా మిమ్మల్ని బెదిరించారు కూడా? ఏమన్నారు? ఆల్రెడీ చేసి నువ్వేం చేయగలుగుతావు, మేము తలుసుకుంటే నువ్వు 1 నిమిషం సైలెంట్గా ఉంటే ఉన్నావు, లేదంటే నేను చంపేయడానికి కూడా 1 నిమిషం పట్టదు అని చెప్పేసి కూడా బెదిరించిన రోజులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఆ విషయంలో ఎన్నో సార్లు తిరిగి అప్పుల పాలైపోయినా, అప్పులు తీర్చడానికి అప్పుల వాళ్ళు కూడా నన్ను వెంటాడుతుంటే ఇటు వీళ్ళు అన్ని రకాలుగా ఆర్థికంగా కోల్పోయి ఉన్నాను. ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. లోపలికి వెళ్ళారా? లోపలికి ఇచ్చాను. ఇది మొదటిసారా మీరు రావడం? ఇదే మొదటిసారి అండి.
మీకేమన్నారు అధికారులు ఏమన్నారు లోపల? మేము చూస్తామండి అని చెప్పేసి అన్నారు. जेलों में कैद में है, 10 साल से है, 20 साल से है, उनको रिहा करो बोल के बोल रहे हैं। लाइफ पड़ा ये कौन है जेल में? मेरा भाई है। तुम्हारा भाई? हाँ। कितने साल हो गया? 8 साल हो गया, 9 साल चल रहे हैं। 9 साल चल रहे हैं। हाँ, पुलिस वाले पहले एक चार्जशीट डाले, फिर दूसरी, तीसरी, चौथी ऐसा करके बदलाते गए, लाइफ डला दिए। ऐसा अब क्या होना आपको गवर्नमेंट से? गवर्नमेंट से ये हेल्प होना हमको, ये कैदियां जो भी पुराने हैं उनको रिहा करना, 7 साल 8 साल जो 10 साल गुजारे उनको रिहा करने का है। सीएम साहब से रिक्वेस्ट करना है। इनको 25 इयर्स तक वैसा बोलते हैं ना कुछ? हाँ, 25 इयर्स से हमारे जेठ भी है। हाँ, दोनों है? दोनों भी है। एक जने चल्लापल्ली में है, एक जने चंचलगुड़े में है। अलग अलग केस है लेकिन लाइफ में है। लाइफ में आप गवर्नमेंट को क्या रिक्वेस्ट कर रही थी? रिहाई करो, इनका रिहा करो। इतने साल से कैदियों को पकड़ के रखे, 5 साल 7 साल 8 साल 10 साल 20 साल गुजारे, उनका कोई पूछने वाला नहीं है। पहले की जो हुकूमत थी इनके तरफ ध्यान नहीं दी। अब सीएम साहब से ये गुजारिश है कि उनको रिहा करने के लिए रेवंत रेड्डी साहब से हम रिक्वेस्ट कर रहे हैं कि कैदियों को जो 5 साल 7 साल 8 साल 10 साल गुजारे उनको रिहा करो। छोटे छोटे बच्चे हैं, घर किराए का है, खाने पीने मुश्किल हो रही। अब वो कब तक हम मेहनत करके पालेंगे औरतां, ये हम बोलना चाह रहे। 25 साल थे, उनको भी रिहा करो। मैं जियो में नाम डालो, रिक्वेस्ट है। देखो मेरी अब जियो दे रहे 230 आदमी का जियो है, मेरे हस्बैंड का नाम नहीं है उसके अंदर, मेरे हस्बैंड का नाम आना उसके अंदर। ये रिक्वेस्ट है। जियो में नाम डालना चाह रहे हम लोग। सीएम साहब से रिक्वेस्ट है, जियो में नाम डालो, ऐसा बोल रहे हैं। నా పేరు ఎండి గౌస్, మేము రిటైర్డ్ హోంగార్డ్. మేము మొత్తము డ్రైవింగ్ చేసిన ఆఫీసర్ దగ్గర మొత్తం 32 ఇయర్స్ చేసిన సర్వీస్ చేసినాము. 60 సంవత్సరాలే మాకు తీసేసిండు. మాకు ఏమి పిఎఫ్ మెడికల్ ఏం లేదు. మాకు ఏదో మా బాధ నుంచి వచ్చినాము, ఏదో సీఎం గారు ఏదో దలుచుకొని ఏమైనా ఇస్తే మంచిదని చేసుకుంటున్నాము. లేకుంటే మా పిల్లలకైనా జాబ్ ఇస్తే మంచిదని వచ్చినాము. దాని గురించి వచ్చినాం మేము. ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది ప్రకటిస్తారని తెలుసు. లేదు, అలాంటప్పుడు మరి మీరెందుకు మళ్ళీ పోరాటం చేస్తున్నారు? అది కాదు, మాకు ఏజ్ గురించి మాకు ఇది ఆర్గనైజర్, ఇది ఆర్గనైజర్ తీసేది లేదు, పెట్టేది లేదు. వచ్చినప్పుడు డ్యూటీ లేనప్పుడు ఏం లేదు, అటువంటి డ్యూటీ ఇది. ఇది ఏ టైంలో స్టార్ట్ అయిందండి మీ సర్వీస్ అనేది? ఏ సీఎం ఉన్నప్పుడు స్టార్ట్ అయింది? మేము అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు, కొత్త ప్రభుత్వం 83-84 అప్పుడు వచ్చినా మేము. అంటే అప్పట్లో ఏదైనా సర్క్యులర్ కానీ దీనికి సంబంధించిన ఒక జీవో కానీ పాస్ చేయడం జరిగిందా? అంటే హోమ్ గార్డులు వాళ్ళు పరిధి దాటినా కూడా జాబ్ చేయొచ్చు అని ఏమన్నా చెప్పండి. ఆర్గనైజర్ వీళ్ళకు తీసేయడం లేదు, పెట్టడం లేదు. ఆర్గనైజర్ అంటే టెంపరరీ, ఇది వస్తే డ్యూటీ లేకుంటే ఏం లేకుంటే మాకు అంతే, ఏం లేదు. మాకు పిఎఫ్ ఏం లేదు. ఏదో మేము ఆ చేతనంత వరకు చేసేది. ఇది వీళ్ళు కొత్త జీవో తీసి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త జీవో తీసిండు. 60 సంవత్సరాలు తీసేసిండు. మొత్తం సర్వీస్ డ్రైవింగ్ చేసినాము, చాలా కష్టపడ్డాము. ఇప్పుడు మాకు ఏదైనా ఇవ్వాలని వచ్చినాం అంతే. ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ ఏం చేసినామంటే ఇప్పుడు ఏదన్నా మాకు తిరిగి విధుల్లోకి తీసుకోమంటున్నారా, లేకపోతే ఏదైనా ఎక్స్గ్రేషన్ అడుగుతున్నారా? ఏదైనా హెల్త్ ఉంటే కొన్ని దినాలు చేపించుకుంటే మంచిదని చెప్తున్నాము. లేకుంటే మాకు ఏమైనా ఇస్తే ఏదో 5 లక్షలు 6 లక్షలు ఏదో ఇస్తే మేము ఏదో చేసుకుని బతుకుంటాము. ఇప్పుడు మాకు ఏం ఆదాయం లేదు. ఇప్పుడు 32-35 సర్వీస్ చేసినాక మేము ఏం చేస్తాం చెప్పండి మీరు? ₹1 లేకుండా వెళ్ళగొట్టినాం మాకు. అటువంటి అప్పుడు మేము ఏం చేయాలి? మాకు వెనక ముందర ఏం ఆదాయం లేదు, ఓన్ ఇండ్లు లేవు మాకు. ఇప్పుడు దాని గురించి మేము బాధపడుతున్నాము. సీఎం గారితో విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదో మాకు దయచేయండి అని వచ్చినాము. మేము హెల్త్ డిపార్ట్మెంట్ అర్బన్, మేము మామూనార్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము గత 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అన్నమాట. ఇంతవరకు మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు, మాకు శాలరీస్ పెంచలేదు, మాకు ఏరియల్స్ కూడా రాలేదన్నమాట. కాంట్రాక్టే అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ మాకు ఏ విధమైన శాలరీస్ కూడా ఇంక్రూవ్ చేయలేదు. ఎందుకంటే మా పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా మాకు 2 months నుంచి సాలరీస్ రాలేదు. ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము.
ఏంటంటే మాకు ఇప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఒక సంతోషంతో ఇప్పుడన్నా మమ్మల్ని రెగ్యులర్ చేస్తే మాకు ఎప్పటికీ గుర్తుకు పెట్టుకుంటాం. ఎందుకంటే ఏజ్ బార్ అయ్యింది, మా పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, మేము అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది. అసలు మా బాధలు మేము ఎన్ని రోజులు ధర్నా చేసినాం కానీ ఇంతకుముందున్న గవర్నమెంట్ మమ్మల్ని మాకేం చెయ్యలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నా మాకేం చెయ్యలేదు. కానీ ఈ గవర్నమెంట్ అన్నా మాకు న్యాయం చెయ్యాలి. ఖచ్చితంగా న్యాయం చేస్తేనే మాకు ఏమన్నా మేము ఇదైతాము. అంటే ఇప్పుడు మీకు రెగ్యులరైజ్ చేయడం అనేది మీకు న్యాయం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రెగ్యులర్ చేస్తే చాలు మాకు. ఏజ్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడున్న పిల్లలు కొందరు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము ఆల్రెడీ 50 క్రాస్ అయిన వాళ్ళము. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ రాయమంటే మళ్ళీ స్కూల్ LKG నుండి మళ్ళీ 10th చదివినట్టు అయిపోతుంది మా పరిస్థితి. ఆన్లైన్ కాకుండా మాకు మా ఏజ్ని బట్టి మా పనితనాన్ని బట్టి రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని గుర్తించి మేము తక్కువ మంది ఉన్నాం. 45 to 50లో ఉన్న వాళ్ళము చాలా తక్కువ మంది ANMs ఉన్నాం. అర్బన్ సెంటర్లో పనిచేస్తున్నాం. వాళ్ళను ముందు తీసుకొని మిగిలితే పోస్టులు ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వని. అంతేగాని మాకు అన్యాయం చేయకుండా ఉన్న పోస్టులు వాళ్ళకి ఇస్తే మళ్ళీ మేమేటి వెళ్ళాలి? మాకంటే చిన్న వాళ్ళు మాకంటే ముందు రెగ్యులర్ అయిపోతే మా పరిస్థితి ఎట్లుంటుంది? అందుకని మాకు న్యాయం చేసి సార్ మాకు న్యాయం చేయాలని మేము అందుకే సార్ని కలవడానికి ఇక్కడికి వచ్చి లెటర్ ఇచ్చినాము. ఇప్పుడు మీరు ఇక్కడ రావడం మొదటిసారా మేడం, లేకపోతే ఎప్పుడు? ఇంతకు ముందు ఈ సమస్య గురించి మీరు ఎవరన్నా అడిగాం సార్. ఇంత ముందు TRS ఉన్నప్పుడు అడిగినాము, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసము ఈ ప్రగతి భవన్ అనేది కూడా కొట్టించారు, అన్ని చేసినాము. ఎవరు మిమ్మల్ని కొట్టించింది? ఎవరు ఎక్కడ కొట్టించారు? అంటే ఏ ప్లేస్ కి వచ్చారు మీరు? ఎక్కడ ఏది మన కమిషన్ ఆఫీస్ లో జైల్లోకి వెళ్ళొచ్చినాము, జైల్లో కూర్చున్నాము. ఎక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళని అక్కడ జైల్లో పెట్టిండ్రు. అక్కడ జైల్లో పెట్టినాక జైల్లో వండి మేము జైల్లో ఉండొచ్చినాం తెలుసా. జైల్లో ఉండొచ్చినాం, కొట్టిండ్రు, ఇట్లా లాక్కెళ్ళిండ్రు. వీడియోస్ ఉన్నాయి మాతోటి. మాకు అలాంటి ప్రాబ్లం రాకూడదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని అట్లా చెయ్యొద్దు. మేము ఎన్ని సంవత్సరాలు చేసినాం కాబట్టి మా పిల్లలు పెద్దగా అయినరు. మేము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మా చిన్న పిల్లలే మా ముందర ప్రైవేట్లలో జాబులు చేస్తున్నారు. మేము 25,000 తీసుకుంటున్నాం. మా PF ఒక 20 వస్తుంది. ఇంకా మేము ఆ 20లో మేము ఏం చేసుకుంటాము? మాకు అలాంటి పరిస్థితి రాకూడదు. ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేసి మమ్మల్ని సంతోష పెట్టండి. మేము ఎంతవరకు ఇచ్చినా చేస్తాము. ఇప్పుడు ఇచ్చిన ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ట్యాబ్ ఇచ్చిండ్రు, ఆఫ్లైన్ వద్దన్నారు, ఆన్లైన్ కావాలన్నారు. ఇప్పుడు ఆఫ్లైన్ 45 రిజిస్టర్లు కంప్లీట్ చేయాలి. ఆన్లైన్ అయితే తలకన్ని ట్యాబ్ పెట్టుకొని కూర్చోవాలి. 2 గంటలకు ఫోన్ చేస్తారు, 3 గంటలకు ఫోన్ చేస్తారు. అప్డేట్ అని మెడికల్ ఆఫీసర్స్ టార్చర్ పెడుతుంటారు. మళ్ళీ అదొక 2 మార్కులు 2 మొహాలు. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ మేము పని చేస్తలేమా? ఒక్క ఏనాము 10 పనులు ఒక రోజులలో ఎట్లా చేస్తుంది? అబహా కార్డ్ అనేది ఎవరు చేయాలి? మేము ANMs చేయాలా? అది మున్సిపాలిటీ, అది ప్రభుత్వం పని కదా. అయితే ఇప్పుడు నిరుద్యోగులు మస్తు మంది ఉన్నారు, చిన్న చిన్న అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరికీ అదే అప్పగించాలి. ఒక ఏనాము BP చూడాలి, షుగర్ చూడాలి, రోజు OP చూడాలి, గర్భిణీ స్త్రీని ఎంట్రీ చేయాలి, మళ్ళీ ఫీవర్ ఏమైనా ఉంటే చేయాలి, పిల్లలకి ఇమ్యునైజేషన్ చేయాలి, పాపులేషన్ని కవర్ చేయాలి. ఇప్పుడు ఏ రోజు ఏ ప్రోగ్రామ్ వస్తే ఇప్పుడు విటమిన్ A ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు NDD ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు మళ్ళీ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ఇవి స్కూల్ పిల్లలకు విజిట్ చేయాలి, వాళ్ళకు ఐరన్ మాత్రలు తీసుకురావాలి. ఎన్ని పనులు చేస్తామండి? మేము కూడా మనుషులేమే. ఆల్రెడీ మాకు BP ఇది NCD ఎప్పుడంటే వచ్చిందో అప్పటికే మాకు BP వచ్చేసినాయి, షుగర్ వచ్చేసినాయి. నాకు 350 షుగరు, BP టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ లేనిది నేను అసలు ఏం వర్కే చేసుకోలేను. ఇప్పుడు మీరు ఆఫ్ డ్యూటీలో కూడా మీకు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు రావడం, వాటికి స్పందించాలని చెప్పి అనడం అవన్నీ జరుగుతున్నాయి. 24 అవర్స్ చూపిస్తాను. అదే గవర్నమెంట్ అధికారులకు అట్లా ఇంతకు ముందు అయితే అట్లా లేదు కదా, మరి ఎందుకు అట్లా ఉంది ఇప్పుడు మీకు? TRS ప్రభుత్వం అది కంటిన్యూ చేస్తుంది. అదే మాకు ఆ పని భారాన్ని తగ్గించండి, మాకు రెగ్యులర్ చేయండి అంతే. ఎందుకంటే మేము కూడా మనుషులమే, ఒక రోజు ఇన్ని పనులు చేయాలంటే కూడా చెయ్యలేము. అంటే దీనికి కేవలం పై అధికారులు మీ పైన చూపిస్తున్న ఈ ఒకటి మూర్ఖత్వం అనుకోవచ్చా, లేకపోతే ఇంకా అది మేము చెప్పలేము, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక విషయం అండి, ఇప్పుడు కింది స్థాయి నుంచి వెళ్తేనే పై స్థాయి వాళ్ళు అవార్డులు రివార్డులు తీసుకుంటున్నారు. మీరేమన్నానండి, ఇప్పుడు కింద ఇది క్లీన్ ఉంటేనే ఎవరన్నా నడుస్తారు, చెత్త ఉంటే ఎవరైనా నడుస్తారా? ఎవరు నడవరు కదా. ఇప్పుడు మేము అన్ని
కేసీఆర్ కిట్ కానీ ఇమ్యునైజేషన్ కానీ ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ మేము రెడ్ జోన్లకు తీసుకురాకుండా గ్రీన్ జోన్లకు ఎల్లో జోన్లకు తీసుకురావడం అంటే మేము వర్క్ చేస్తేనే కదా వాళ్ళకి పేరు వచ్చేది. పలానా పిఎస్సిలో అది ఐఎస్లో ఉంది, పలానా పిఎస్సి ఐఎస్లో ఉంది అంటే మేము వర్క్ చేస్తేనే కదా మీరు తీసుకునేది. తిట్లు మాకేమో తిట్లు మీతోటి మేము చేసే పనికి మేము మంచిగా తీసుకొస్తే వాళ్ళకేమో అవార్డులు. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఒక్కరినన్నా పిలిచి మనకేమన్నా ఇచ్చిండ్రా? మనకేమన్నా ఇచ్చిండ్రా? అసలు ఏమంటే గుర్తింపే లేదు. ఆశలన్నా 99% ఆశలు గ్రేట్ కానీ ఏఎన్ఎంస్ మా ముందర వచ్చిన వాళ్ళు మేము ఏఎన్ఎంస్ అంటూ అసలు ఏఎన్ఎం అంటే ఎవరు అని అంటారు కానీ ఏఎన్ఎం చేసే పని ఏంది? మీకు ట్యాబ్ తెచ్చింటే నేను మీకు చూపిస్తుంటే ట్యాబ్లో ఎన్ని యాప్లు ఉన్నాయి, ఎన్ని అప్డేట్ చేస్తుంటాము, ఎన్ని లేదు. అక్కడ డెలివరీ కాగానే ఇక్కడ మేము డెలివరీస్ కొట్టాలి, బాలింత దర్శనాలు కొట్టాలి. ఆమె హెచ్బీ లేకపోతే ఆమె గోళీలు ఇంజక్షన్లు ఇప్పియాలి. ఇవన్నీ ఎవరు చేస్తారండి? ఏఎన్ఎంఏ కదా చేసేది. ఆమె ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ పుట్టి పాప పెద్దగా అయ్యే వరకు మేము చూసుకుంటాము. ఇన్ని పనులు ఉన్నాయి మా మీద. గుర్తించండి మా పని. మరి ఇప్పుడు మీరు స్ట్రైట్ గా గవర్నమెంట్ ని అడిగేది ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేసేది పనిభారం తగ్గించడం అంటే ఎలాంటి గవర్నమెంట్ చేసే పనులన్నీ మాతో చేయిస్తున్నారు. అది మీరు చేయకూడదు. అంటే మీరు కాంట్రాక్ట్ లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ చేసే పనులు మేము చేయొద్దు అంటారు. పనిభారం తగ్గించండి. మాకు పనిభారం తగ్గించాలి. ఏంటంటే ఈ టెన్షన్ల నుంచి మాకు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంట్లో ఇక్కడ గోపాలు ఇంట్లో తీసుకుంటున్నాం మేము తెలుసా. మేము ఒక్కొక్క ఏమో 10 నుంచి 15,000 పాపులేషన్ మేము కవర్ చేయాలి. అదే రూరల్ అయితే వాళ్ళకి 2-3 పాపులేషన్ ఉంటుంది. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. ఏంటంటే ఏంటమే కదా, అందరికీ సేమ్ ఉండాలి. మేము పనులు చేస్తేనే వీళ్ళకు గొప్పలు వస్తున్నాయి అంతే తప్పితే మమ్మల్ని కించపరిచినట్టు చేస్తే వీళ్ళకి ఏం న్యాయం ఉండదు. పోయిన ప్రభుత్వం అయితే మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. అసలు గేట్లు కూడా దాటనేలేదు. గంజలి కానీ పడితే తీసేస్తారు చూడు, సేమ్ ఆ స్టేజ్ మమ్మల్ని చేసారు. ఈ ప్రభుత్వము మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వము. మా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎవరం కూడా దేనికి కూడా మేము టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయలే. మేము కాంగ్రెస్ మేము తెచ్చుకున్నాం కాబట్టి ఈసారన్నా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎగ్జామ్ లేకుండా మా ఏజ్ ని బట్టి మా ఎక్స్పీరియన్స్ ని బట్టి మాకు రెగ్యులర్ కావాలి. మెయిన్ అదే మాది, అది రెగ్యులర్ ఖచ్చితంగా కావాలి. సార్ నమస్తే సార్, రేవంత్ రెడ్డి సార్ మీరు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మీ ప్రభుత్వం వచ్చిందని మాకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని ఈసారి మళ్ళీ ఇక్కడికి రాకుండా చేయండి సార్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సార్. మీకు కోటి నమస్కారాలు పెడుతున్నాము. ఎందుకంటే నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నా. ఎందుకంటే మాకు ఏమన్నా రెగ్యులర్ అయితే మా జీతం ఏదైనా కొంచెం పెరిగితే మేము చేయగలుగుతాము. ఎందుకంటే మీరు ఎంతవరకు ఇచ్చినా మేము ఎక్కడ ఎదురు మాట్లాడకుండా ఎంత నైట్ అయినా సరే మేము చేస్తున్నాం. మా ఇంట్లో పనులు వదులుకోనన్నా మేము చేస్తున్నాం సార్. దయచేసి మా మీద దయ ఉంచి మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్. మా గురించి పట్టుకోండి సార్. ఏఎన్ఎంస్ అని ఉన్నారు. ఏఎన్ఎంస్ అంటే ఏంటి? ఏఎన్ఎంస్ అనేవి ఉన్నారని ఒకసారి గుర్తించండి సార్ ప్లీజ్ సార్. మేము హోంగార్డ్ సార్, సిటీ హోంగార్డు. మేము 36 ఏళ్ళు చేసినాం సార్. 36 ఏళ్ళు చేసిన తర్వాత నీకు 60 సంవత్సరాలు వచ్చినాయి పొమ్మ అని చెప్పేసి 1 సంవత్సరం ముందే తీసేసారు నన్ను. అయితే ₹1 కూడా ఇవ్వలేదు సార్. మేము అందరు ఇళ్ళల్లో డ్యూటీలు చేసినాం, ఎస్కాట్లు చేసినాం, సెక్రటేరియట్లో చేసినాం, ప్రతి ఒక్క డ్యూటీ చేసినాం, ఆప్కార్లో చేసినాం, ప్రతి ఒక్క డ్యూటీ చేసినాం. మాకు ₹1 కానీ ఇవ్వలేదు, పింఛన్ ఇవ్వలేదు, ఏమీ లేదు మాకు. అచానక్ పిలిచిండ్రు. జనవరి 31కు రిటైర్ చేసిండు. ఎప్పుడు 2019. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం. కేసీఆర్ ఆఫీస్కి అయితే ఇక్కడ అసలు రానియలేరు, వెలగొట్టిరు. ఇక్కడ రానియలేరు, ఎవరిని దగ్గర రానియారు. కేటీఆర్ కానీ సార్ ప్రగతి భవన్ లో కూడా డ్యూటీ చేస్తాను నేను. ఎవ్వరు మమ్మల్ని రానియలేదు. మమ్మల్ని ఎలగొట్టేసి అక్కడ గురుగుల రామకృష్ణ భవన్ పోయినాం 3rd floor లో కల్వనికి దినేష్ రెడ్డి దగ్గర సోమేష్ రెడ్డి సార్ని కలిస్తే ఎలగొట్టేది మమ్మల్ని. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ విధులు ఉన్నాయా మేడం? అప్పటికే మిమ్మల్ని తొలగించేసారు. ఇన్ని లెటర్ ఉంది సార్. అప్పుడే ఎలగొట్టేసి కేసీఆర్ రాగానే మమ్మల్ని తీసేసి. మీరు మరి ఎప్పుడు డీజీపీ మాట ఇన్నిలే కేసీఆర్ ఎలగొట్టి మమ్మల్ని. అంటే ఎవరు దీని వెనకాల ఎవరి ప్రమేయం ఉందని? డీజీపీ వాషింగ్ అలౌన్స్ అన్ని ఏమి ఇవ్వకుండా మాకు డ్యూటీ తీసుకొని 35 years సర్వీస్ మాది. ఇప్పుడు మమ్మల్ని తీసేసి మా జీతం హోంగార్డులకు ఇస్తుంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలా అని మాకు అందరికి ఒక ఆశ ఉండే.
కాంగ్రెస్ వచ్చింది ప్రభుత్వం ఏదైనా చేస్తారని ప్రగతి భవన్కి వచ్చి మేము లెటర్ ఇచ్చినాం. మీకు మీ హోమ్ గార్డులకి ఏం కావాలి ఇప్పుడు? మా రిటైర్మెంట్ వాళ్ళకి హోమ్ గార్డ్ అంటే అందరు ఈక్వలే. వాళ్ళు కొంతమందిని తీసుకున్నారు, కోర్టులో వచ్చిన వాళ్ళు తీసుకున్నారు, ఇంక ఎవరికైతే భర్త చనిపోయిన వాళ్ళని తీసుకున్నారు. మా గురించి పట్టింపు లేదు. మిమ్మల్ని కూడా తిరిగి విధులోకి తీసుకోమంటున్నారా? విధిలో తీసుకోలేకుండా మా పిల్లలకు డ్యూటీస్ లేకుంటే ఏదైనా మాకు సాయం అంటే పెన్షన్ గానీ ఎక్స్గ్రేషియా గానీ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏదో సార్ సాధ్యం మేము డిమాండ్ చేయం కానీ సార్ ఏం చేస్తాడో మంచిది చేస్తాడు. మామూలుకి ఇస్తున్నారు డబల్ బెడ్రూమ్, మాకు కూడా ఇస్తానని చెప్పిండు. డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఒక 10 లక్షలు ఇస్తే మేము ఏమన్నా బిజినెస్ పెట్టుకొని బతుకుతాం. బతికిన రోజు ఎవరి కొడుకులు చూస్తున్నారు ఈ రోజుల్లో, ఏ బిడ్డలు చూస్తున్నారు? మేము ఇన్ని రోజులు గవర్నమెంట్ కు ఎట్టి చాకరీ చేసినాం, మాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మమ్మల్ని నిలగొట్టిరు. మాకు ఒక 10 లక్షలు ఇస్తే మేము ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని బతుకుతాం. కనిష్టము డబుల్ బెడ్రూమ్ ఉంటే అక్కడ ఏదైనా బిజినెస్ పెట్టుకొని మేము బతకగలుగుతాం. మాకు అది ఇస్తే చాలు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఒక ఉద్యోగం అటెండర్ రిటైర్మెంట్ అయినాకో వానికి 20 లక్షలు 10 లక్షలు వస్తాయి. మేము ఎట్టి శాఖ చేసాం కదా, 450 నుంచి 12,000 వరకు, 2017 వరకు మళ్ళీ డ్యూటీ చేస్తాము. 1 రూపాయి బతకాలి, ఇంటి కిరాయిలు అద్దె కిరాయిలు కట్టాలి, దవాఖాన ఖర్చులు కట్టాలి, పిల్లలు పెద్ద కావాలి, బిడ్డ పెళ్ళికుంది, కొడుకు చదువుతున్నాడు, పిల్లలు అన్నం పెడతలేరు. మరి 30 సంవత్సరాలు కష్టపడ్డప్పుడు మాకు ఇంతో అంత సాయం చేస్తే లేని వాళ్ళకి సాయం చేయండి. ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ ఏం తినాలి? ఒక రోజు తింటే, ఒక పూట తింటే 200 అవుతాయి మనిషికి. అదే ప్రకారం ఇంట్లో కూర్చొని కిరాయిలు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, ఇవన్నీ కట్టాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కష్టాలు చూసుకొని అర్థం చేసుకొని పై అధికారులు కానీ మన సీఎం గారు కానీ అందరు కానీ మాకేదన్నా లేని వాళ్ళకి సాయం చేయాలని మేము ఆ యొక్క మనవి కోరుకుంటున్నాము. మాకంత మీడియా అన్నలకి నమస్కారం నాయన. మేము రిటైర్డ్ అయిన హోంగార్డు తెలంగాణ రాష్ట్రాన్ని. మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక విన్నప పత్రం ఇచ్చుకుంటాం. ఏంటంటే గౌరవనీయులైన రాష్ట్ర హోంగార్డ్ కమాండర్ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము అనగా తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ హోంగార్డులు రాసుకునే మనవి ఏమనగా, మాకు 1984 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మా యొక్క పోలీసు వారిని పంపి మమ్ములను హోంగార్డుగా అపాయింట్మెంట్ చేసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్కు అనుబంధంగా చేయుటకు ఉత్సవం ఉన్న అభ్యర్థులు రమ్మని మేము వెంటనే వారు చెప్పిన తారీఖున పోయి అపాయింట్మెంట్ తీసుకున్నాము. ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి నుండి పోలీసు వారు మమ్మలను కానిస్టేబుల్తో సమానంగా మరియు ఎస్ఐ, సిఐ, ఎస్పీ గారులతో డ్యూటీలు అవి ఏమి అనగా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక అట్టి రాష్ట్రాల ఎలక్షన్ డ్యూటీలు పంపేవారు. మేము మేడారం జాతరకు వారం రోజుల ముందే పంపేవారు. ఇటు బందోబస్తులు చేసేటప్పుడు సమయానికి అన్నం దొరకక ఉప్పిడి ఉపవాసం ఉంటూ సమర్థవంతంగా డ్యూటీ చేసినాము. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే హోమ్ గార్డులని తిరిగి మళ్ళీ మీకు ఫిట్నెస్ ఉంటే మమ్మల్ని తీసుకోండి, లేకపోతే ఏదైనా ఆర్థిక సహాయం చేయండి మీరు అంటున్నారు. సో ఫిట్నెస్ కాదు నాన్న, ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి డ్యూటీలో తీసుకోండి. ఒక ఫిట్నెస్ లేని వాళ్ళకి ఒక 10 లక్షలు బెనిఫిట్ కింద ఇచ్చి ఒక నెలకు 15,000 పెన్షన్ ఇప్పియండి. మాయా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నాం. ఎందుకంటే మా తల్లి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వమని మొక్కుతున్నాను. ఆయన మాకు అటువంటి పనులు చేసేప్పుడు అవార్డులు మెచ్చుకునేవాడు ఎస్పీ గారు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న వారిని రిటైర్ చేస్తే మేము, మా భార్య, మా పిల్లలు ఎలా బతకాలి? చేతనైన హోంగార్డులకు తిరిగి డ్యూటీలో తీసుకోగలరు. చేతగాని వారు ఉంటే వారికి బెనిఫిట్ కింద 10 లక్షలు ఇచ్చి, పర్సనల్ గా మీ ఒక్కరి గురించే తీసుకుంటే మీరు తిరిగి డ్యూటీ చేయడానికి రెడీగా ఉన్నారా? మేము చేతనైనా చేసుకుంటాను. ఆయన చేతగానే చేత కాకపోతే మేము ఇంటికాడ ఉంటాం. నాకు ఎంతో అంత పింఛన్ ఇవ్వని చెప్పండి. మా సోదరులు, అక్కలు మేము ఇళ్లలో పని చేసిన ప్రతి డ్యూటీ ఎస్పీ సమానంగా డ్యూటీలు చేసింది కదా రాష్ట్రాలు తిరిగి. కానీ మాకు ఇప్పుడు తీసేది మేము ఏం తిని బతకాలి? మా పిల్లలు మేము ఉపవాసం పడుతున్నాం. మా ఒంట్లో ఉన్న బలం అంతా దారబోతుంది. ఆ బలం ఇంత ఇచ్చి వాళ్ళకి రక్తం దారబోసి చేయించుకున్నారు రాష్ట్ర మొత్తం బందోబస్తులు, ట్రాఫిక్లు అన్ని. ఇవాళ మేము తీసే తెరవైన తీసేస్తే ఇప్పుడు ఏం తిని మేము బతకాలి? కనీసం మాకు పెన్షన్ ఇచ్చో లేకపోతే 10. అదే ఒక కానిస్టేబుల్ 84 అపార్ట్మెంట్ అయితే ఆయన రిటైర్ అయితే ఇవాళ ఆయనకి నెలకు 1,50,000 జీతం వస్తుంది. రేపు రిటైర్ అయినాక వానికి 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మరి ఆయనకి అట్లయింది, వాళ్ళతో సమానంగా మేము డ్యూటీ చేయడం మాకు ఇంత వేరు చేసుడేంది? సేమ్ కానిస్టేబుల్తో సమాన డ్యూటీ, డ్రెస్సు, ట్రాఫిక్ ఏది, బెల్ట్, మోనోగ్రామ్ అన్నీ మాకు ఇచ్చారు. మరి వాళ్ళకి అంతేంది, మాకు ఇంతేంది? చెప్పిండు కూడా బాబు సమాన డ్యూటీ సమాన జీతం ఇస్తానని చంద్రశేఖర్ చెప్పిండు. ఎన్టీ రామారావు గారు కూడా చెప్పారు. చెప్పినాక ఈ చంద్రశేఖరరావు, ఈ ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు
ఆయన రిటైర్ అయినా కూడా మళ్ళీ ఆయనకే పెట్టి చేయించుకుంటున్నారు. మన ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరెవరు ఉన్నారు డ్యూటీలో వాళ్ళని తీసేయమని చెప్పారు. తీసేసినాక మళ్ళీ వాళ్ళని తీసుకున్నారు. మరి మమ్మల్ని కూడా డ్యూటీలో తీసుకొని వేడుకుంటున్నాను. ఆయన దయ ఉంచి మహేంద్రని తీసుకుంటారు. ఎందుకు? ఆయన రిటైర్ అయ్యి కూడా ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. ఆయన జీతం ఎంత? 2-3 లక్షలు ఉంటుంది ఆయనది. మరి మాకు 30,000 నెలకు ఎంత? 70-80 రూపాయలు. 700-800 జీతం ఆయన అదే ఇచ్చింది. నెలకింత పెంచుకుంటూ పోతారు. అట్నే పెంచుకుంటూ పోయి చేయించుకుంటే మేము డ్యూటీలు చేస్తాం. చాలా వాళ్ళకి ఇంత బెనిఫిట్ ఇప్పించి ఒక నెలకు ఒక పింఛన్ ఇప్పించి ఒక ఇల్లు ఇప్పియండి మా ఆయన. ఇది మీకు వేడుకుంటారా? జరం పెద్దగా దొరకు తెలిసేట్టు రాయండి. ఇట్లా నేను మానకోట జిల్లా హోంగార్డ్ జబ్బార్మియా సెక్షన్ కమాండెంట్. ఖైదీలు ఎన్నో ఖైదీలు ఉన్నారు. 25 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇంత సంవత్సరాలు ఉన్నారు. హార్ట్ పేషెంట్ ఉన్నారు. అందరికి సిఎస్ అందరూ రిక్వెస్ట్ ఉన్నది, నాది రిలీజ్ చేయండి. ఇప్పుడు అంటే ఎవరు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఖైదీలు ఉన్నారా ఇప్పుడు? తమ్ముడు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, జైల్లో ఉన్నారు. కానీ ఎవరు యాక్షన్ లేదు. కూడా ఉన్నారు. అంటే ఏమైంది అసలు? ఏ సందర్భంలో వాళ్ళు వెళ్ళడం జరిగింది? ఎన్ని ఇయర్స్ అయింది వాళ్ళు వెళ్ళి? ఇప్పటికీ రాకపోవడం గల కారణాలు ఏంటి? జియోలో రిలీజ్ చేయి, శిక్ష పడింది. శిక్ష పడింది. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా శిక్ష పడింది? లైఫ్ పడింది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ చేయని రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఏం చేయాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పెద్దగా అయింది. మేము కూడా హార్ట్ పేషెంట్ ఉన్నారు, షుగర్ ఉన్నారు, బీపీ ఉన్నారు, కిరాయా ఇల్లు ఉన్నారు. నాకు ఏం చేయాలి? ఎట్లా ఎంత తినాలి? ఎట్లా పని చేయాలి? ఏం చేయాలి? మా హస్బెండ్ చూడాలి. ఏం చేయాలి చెప్పండి? మేము రిక్వెస్ట్ చేస్తున్నారు సీఎం. 25 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా ఉంటారు కానీ ఇప్పుడు ఇంకా రిలీజ్ చేయాలి. ఇప్పుడు మరి ఈ పిల్లలకి ఏం సమాధానం చెప్తున్నారు అసలు? వాళ్ళు ఏమంటారు? చదువుకున్నారు, అది చదువుకున్నారు. ఏం పని? నేను ఇల్లులో పని చేస్తారు. ఇంకా ఏం చేయాలి చెప్పండి. అంటే ఇప్పుడు మరి ఎప్పుడైనా మీరు అధికారులను కలవడం జరిగిందా మేడం? ఎవరికైనా కలిసి రిలీజ్ చేయండి అని అడగడం ఏమైనా జరిగిందా? ఇక్కడ కాకుండా ఇంత ముందు ఎవరికైనా కలిసారా? ఏం కలవలే. ఇప్పుడు చేస్తున్నా నేను. కొత్త సీఎం వచ్చింది కదా, ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా హస్బెండ్ కు, మా తమ్ముడు రిలీజ్ చేయి. ఇప్పుడు మీరు ములాఖాత్ లో ఈ మధ్య కాలంలో ఎప్పుడు వెళ్ళారా? ఈ మధ్య వెళ్ళిరా? నాకు ఆధార్ కార్డు కూడా ఉన్నారు. ఇంత సమస్య ఈ మధ్యలో వెళ్ళిరా మీరు ములాఖాత్కి ఎప్పుడైనా? మొన్న పోయినా. ఏమన్నారు అక్కడ వాళ్ళు? చాలా పానం ఖరాబ్ ఉన్నది, పానం మంచి లేదు. హార్ట్ పేషెంట్ ఉన్నారు, పానం మంచి లేదు, హాస్పిటల్ పోతున్నారు. ఇప్పుడు మీ హస్బెండే ఉన్నారా ఇంకెవరన్నా? ఇంకో అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 230. మీ ఫ్యామిలీ నుంచి ఎంత మంది ఉన్నారు? నా ఫ్యామిలీ హాస్పిటల్ తీసుకుపోతున్నారు. మా హస్బెండ్ జియోలో ఆమె కూడా పేరు వేయాలి. ఓకే మేడం, దండం పెడతా. నేను అప్లికేషన్ పెట్టుకున్నారా లోపల? మీరు పెట్టినా. ఇక్కడ నుంచి వచ్చారు. అసలు మీ సమస్య ఏంటి? మీరు నాకు తెలిసి పోయిన వారం కూడా వచ్చినట్టున్నారు. వచ్చారా మీరు? ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి? సార్ మాది ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రతాప్ సింగర విలేజ్, గట్కేశ్వర్ మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో సర్వే నంబర్ 315, 316, 317లో గల మధుసూదన్ రెడ్డి ఆయన ఒక 6 ఎకరాల 17 గుంటల భూమిని ఆక్రమించింది సార్. అయితే దాన్ని మేము బ్యాంక్ లోన్ ద్వారా 1988లో కొన్నాము. అతను మమ్మల్ని బెదిరిస్తూ గుండాయిజం కూడా చేయిస్తూ మా యొక్క ప్లాట్లను ఆక్రమించి చుట్టూ పహారీ కూడా కట్టడం జరిగింది. కాబట్టి దీని విషయంలో మాకు అతని పేరు మీద పాస్బుక్లు కానీ తర్వాత ధరణిలో కానీ పేరు లేవు సార్. దీన్ని మాకు అన్యాయం చేయాలని మేము ప్రజావానికి రావడం జరిగింది సార్. ఇది అంటే ఇప్పుడు ఆక్రమించుకున్న రాయని అని మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అతడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి కోర్టుకి, సివిల్ కోర్టులు వేసిండు, హైకోర్టులు వేసిండు. మళ్ళీ గవర్నమెంట్లో ఫైనాన్స్ ఉపయోగించి. ఒక నిమిషం, ఇప్పుడు ఆయన సివిల్ కోర్టులో కానీ కోర్టులో వేసినప్పుడు మీ సైడ్ న్యాయం ఉంటే మీరే నెగ్గుతుండే కదా? అదే సార్, వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళు మాకంతా ప్రాబ్లం చేస్తున్నారు. ఎందుకంటే లోకల్ ఎస్ఐ వాళ్ళతో మేము తట్టుకోలేము కదా. కాబట్టి ఏది ఉన్నా వాళ్ళు లోకల్ ఎస్ఐతో మాట్లాడి మమ్మల్ని రాకుండా చేస్తున్నారు వాళ్ళు. ఇంకోటి ల్యాండ్ కొన్న వాళ్ళు ఎవరంటే డైలీ లేబర్ అండి. 1980sలో డైలీ వేజెస్ 50 రూపాయలు లెక్క డైలీ పనిచేస్తూ మా ఫాదర్, మేము 6 పిల్లలము, మా ఫాదర్ డైలీ వేజెస్గా ఉండి బ్యాంక్ త్రూ కట్టి ఆ ల్యాండ్ తీసుకుంటే ఈయన 10 years నుంచి మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా రాకుండా చేస్తున్నాడు. అందులో మేము 10 మంది కట్టాము కూడా. ఇల్లు కడితే డెమాలిష్ చేసేసాడు. రాత్రి డెమాలిష్ చేశారు.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, మన రేవంత్ రెడ్డి గారు అన్ననే ఏమైనా సపోర్ట్ చేస్తాడని మేము వచ్చాము. ఒక్క నిమిషం అండి, మీరు ల్యాండ్ కొనుక్కున్నారు, డైలీ వేజెస్ ద్వారా ఉన్నారు కొంత ఏ రకంగా అయినా సరే, మరి కొనుక్కున్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి, మరి సర్వే నంబర్ కూడా ఉంటుంది, దానికి లింక్ అయి ఉంటుంది. మరి దాన్ని చూపించుకొని మీరు మానవ హక్కుల కమిషన్ కి కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు ఇక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు సార్? కోర్టు కూడా పోవడం జరిగింది సార్, కానీ ఇప్పుడు కోర్టు పోవడం వల్ల ఇప్పటికే 2-3 years అయిపోయింది. అది స్టేట్మెంట్ రావాలంటే వాడు డబ్బున్న మనిషి, మేము డబ్బులు వినడం సార్. వాడు హైకోర్టును కూడా ధిక్కరించండి ఈ రోజు ల్యాండ్ ఓనరు. లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి, లోకల్ ఎస్ఐ కానివ్వండి, వాళ్ళు లోకల్ పబ్లిక్ కాబట్టి వాళ్ళ యూనిటీ, వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉంది. మేము అందరం ప్లాట్ ఓనర్స్ ఎక్కడెక్కడో ఉన్నాం సిటీలో, అందరు గ్యాదర్ అయ్యి రావాలంటే ఇబ్బంది. ఇప్పుడు మా మదర్నే తీసుకొచ్చాం, మా మదర్కి నీ ప్రాబ్లం అయినా కానీ మా మదర్ని తీసుకొని వచ్చాము. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కల్పిస్తాము, మాట్లాడిపిస్తాము, ఆయన ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం చేస్తుండు. మాకు ల్యాండ్ ఇప్పియండి, లేకపోతే ఇక్కడ అందరూ వచ్చి సూసైడ్ చేసుకుంటాం అంతే, దీనికన్నా ఎక్కువ ఏం చెప్పడానికి లేదు. అది కాదండి, ఇప్పుడు మరి ఇంతకు ముందు మీరు ఎన్నో సమస్యలు ఇన్ని అనుభవించే ఉంటారు మరి దీని ల్యాండ్ విషయంలో. సో మరి మీరు అందరు కలిసి ఇప్పుడు మీడియాని కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మీరు సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ కలవడం కావచ్చు, అట్లాంటి ప్రయత్నం సార్? కేసీఆర్ ప్రభుత్వంలో ఏ బీదవానికి అక్కడ పోయడానికి వీల్లేదు సార్. నేను 3-4 times పోయాను దాని మీద. ఆ గేట్ నుంచి అక్కడ పోయేదే లేదు. ఉంటే ఎర్రబెల్లి అంటాడు, లేదంటే అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. మాకు పోయడానికి ఛాన్స్ లేదు సార్. గరీబోని కలిసడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మాకు ప్రజావాణి పెట్టినందుకు ప్రజలు వచ్చి మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. దాని గురించే మేము వచ్చాము. ఇది ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కూడా మీకు ఉన్నారు కదా, మరి ఆయన సహాయంతో సార్ మాకు ఇట్లా జరిగింది, ఏమైనా మీరు సహాయం చేయగలుగుతారని మీరు ఆ ప్రయత్నం చేశారు? ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే మన మల్లారెడ్డి గారు, ఆయన దగ్గర పోయినా మాకేం ఛాన్స్ లేదు. 2 సార్లు పోయినాం, లేడని చెప్పేసారు, మళ్ళీ వచ్చేసినాం సార్. ఈ ప్రజావానికి రావడం వల్ల మాకు ఇంత ఆహ్వానం దొరికినా మాకు చాలా సంతోషం సార్. మేము చాలా గరీబ్ వాళ్ళము, మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇది మరి ఇప్పుడు అమ్మగారిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే మీరు వచ్చారు, మీరు ఆమె కూడా వస్తానన్నది, నేను కూడా చూస్తాను అన్న, ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పి రావడం జరిగింది. ఈమెతో కూడా మనం మాట్లాడతాం. అమ్మా, అంటే మీరు ఆ ల్యాండ్ కొనుక్కునే ప్రయత్నంలో చాలా కష్టపడి ఉంటారు, చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ల్యాండ్ ఆక్రమించుకున్నారని అంటున్నారు కదా, దాని విషయంలో మీరు ఏమంటారు? ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, మేము ఇల్లు కట్టుకోవాలి, నాకు 6 మంది పిల్లలు, చాలా కష్టంగా కొన్నాం. 10,000 ఇల్లు కిరాయి కడుతున్నాం. 17,000. ఇప్పుడు మీ సొంత ఇంట్లో ఉంటున్నారమ్మా లేకపోతే కిరాయి ఇంట్లో? అందరు కిరాయికే ఉన్నారు, మా పిల్లలందరూ కిరాయి. దాదాపు 90 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో నివసిస్తున్నామే. అన్ని పత్రాలు కూడా పెట్టినాము. 90 ఏళ్ళ నుంచి ఇక్కడ హైదరాబాద్ లో నివసిస్తుంది. ఒక సొంత గూడి లేదు, ఉన్న స్థలం కూడా ఆక్రమించున్నాడు. సో మీ ఇంటికి సంబంధించి మొత్తం 6 ఎకరాల జాగా, 6 ఎకరాల 14 గుంటలు, 14 గుంటల జాగా, ప్లాట్స్ ఉన్నాయి. 200 స్క్వేర్ యార్డ్ మాది. ఓకే ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇవన్నీ వాళ్ళు ఇది ఇప్పుడు ధనవంతులంతా కూడా ఇది కాలయాపన చేస్తున్నారు. సివిల్ మ్యాటర్ ఏముందంటే కోర్టులో జల్దీ డిసిషన్ రాదు. అయితే కోర్టులో కూడా కోర్టును కూడా జ్యుడిషియరీని కూడా తప్పుతో పట్టిస్తూ మా మీద ఉల్టా మేము అబ్సల్యూట్ ఓనర్లం, వాళ్ళది ఎక్కడ దాఖలాలు లేదు. ధరణిలో కూడా వాళ్ళ ఇంత చిల్లిగా జాగా లేనంటే చూపిస్తుంది అక్కడ. మరి ధరణి పోర్టల్లో మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకొని ఉంటారు ఒకప్పుడు, లేదు అప్పుడు ఎక్కడ ఉంది అంటే తర్వాత ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయలేదు? ఇక ఉంది ధరణిలో, హౌస్ సైట్స్ అని ఉంది, ప్లాట్స్ అని చూపిస్తుంది ధరణిలో. కాకపోతే ఏంటంటే ఈయన సివిల్ మ్యాటర్స్ లో జ్యుడిషియరీని కూడా తప్పుతో పట్టించి అది దాన్ని కాలయాపన చేస్తున్నాడు. ఇప్పుడు మా కబ్జాలనేమో ఆయన పారారి కూడా కట్టుకున్నాడు. ఇప్పుడు మమ్మల్ని చాలా వేధిస్తున్నాడు. మేమేమో ఆర్థికంగా కూడా అంత లేము, కోర్టులు అడ్వకేట్లను పెట్టుకునే అంత స్తోమత లేదు మాది. కాబట్టి ఇది రెవెన్యూ అధికారులు తలుచుకుంటే, కలెక్టర్ తలుచుకుంటే 2 నిమిషాల పని. మరి కలెక్టర్ గారిని ఇప్పుడు సంప్రదించలేదు? చాలా సంప్రదించినాము. కలెక్టర్ గారి ఆదేశాలు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అందరు కూడా మా పక్షాన రిపోర్ట్లు ఇచ్చారు వాళ్ళు. మరి మీ పక్షాన ఇన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎందుకు మీరు ముందుకు వెళ్ళాలి అంటే గెలవలేకపోతున్నారు? మేము ధైర్యం సరిపోవట్లేదు, మేము ఆర్థికంగా లేము. వాళ్ళంతా కూడా రాజకీయంగా పలుకుబడి ఉన్నది, ఆర్థికంగా ఉన్నారు వాళ్ళు. కోట్లలో ఏమని అంటే మా లాంటి వాళ్ళని పిఎస్ లో కూడా ఇబ్బంది పెడుతున్నారు, బెదిరించే ప్రయత్నాలు అట్లా. ఇప్పుడు అన్ని కూడా వాళ్ళకి పరగా ఉన్నారు. మా దగ్గర అబ్సల్యూట్ మేము మార్టిగేజ్ లోన్ ద్వారా బ్యాంకు లోన్ ఇస్తే కొన్నటువంటి ప్లాట్లు ఇవి. కాబట్టి ఇది దౌర్జన్యం వీళ్ళు చేస్తున్నారు రాజకీయంగా. సీఎం గారు దృష్టికి తీసుకొచ్చాము. సీఎం గారు తక్షణమే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఎంఆర్ఓ రిపోర్ట్ కూడా మా పక్షాన్నే ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా మా పక్షాన్నే ఉంది. కాబట్టి సీఎం గారు తక్షణమే పర్సనల్గా పట్టించుకొని ఆ గోడ తొలగించి మా ఒక ప్లాట్లలో మమ్మల్ని అనుమతిస్తే పర్సనల్గా బాగుంటుంది.
అంతేగాని ఇది సివిల్ మ్యాటర్ కోర్టులో ఇది ఇవాళ రేపు తేల్చేది కాదు. మేము ఆర్థికంగా కూడా అంత లేము, పెద్ద పెద్ద అడ్వకేట్లను వకీలను పెట్టుకునేంత స్తోమత మాకు లేదు. కంపౌండ్ వాళ్ళు కడుతుంటే మేము అందరం పోతే పిఎస్ లో కూర్చోబెట్టారు మిమ్మల్ని అందరిని పెద్ద అడ్వకేట్లని ఆయన ఖిలాఫ్ హైకోర్టులో పెట్టే అంత స్తోమత మా దగ్గర ఆర్థికంగా లేదు. ఆయన ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి మమ్మల్ని వేధిస్తున్నాడు. రోజు ఒక బీదాన్ పరిస్థితి ఎలా ఉందంటే మేము ఎంత పోరాడుతున్నా మా పక్షాన ఇవాళ మేము ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అవన్నీ వాడుతున్నాడు, లోకల్ మనిషి. సో మా లాంటి వాళ్ళని వాడు ఆడుకుంటున్నాడు అంతే. అసలు న్యాయం మా సైడ్ ఉంది కానీ మేము నిరూపించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో ఒకరి పాత్ర అంటే ఎవరి పాత్ర అని చెప్పగలుగుతారు? మల్లిపెద్ది మసూదన్ రెడ్డి గారిది ఉంది, ఆయన పాత్రనే ఉంది. ఆయన అప్పనంగా దాంట్లో ఏది మన 313 అసైన్ ల్యాండ్ కూడా కొద్దిగా కబ్జా చేయడం జరిగింది. మరి ఇది రెవెన్యూ అధికారులకు తెలియకరా? తెలియాలి కదా. వాళ్ళు ఇప్పుడు మనము ఏదైనా ఇల్లీగల్గా ఒక డబ్బా పెట్టుకుంటే మెయిన్ రోడ్లో మున్సిపల్ వాళ్ళు వచ్చి ఆ డబ్బా తొలగిస్తారు బతుకు తెరువు గురించి. ఓ సామాన్యుడు ఏదైనా అమ్ముకుంటే వాడిని మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఇంత కబ్జా చేసింది, మరి నీ దగ్గర పత్రాలు ఏమున్నాయి, నీది ఏమున్నది? నువ్వు కోట్ల ఎటు విధంగా దీన్ని ట్రాక్ చేయవచ్చు అని ఇష్టంగా మీకు నాక్ ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం చెప్పండి? దీనికి తక్షణమే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మళ్ళీ ఎంఆర్ఓ గారు వాళ్ళు తలుసుకుంటే అది అక్కడనే కథ సమాప్తం అవుతుంది. సరే, మీరు ఇప్పుడు లోపల కలిసారండి అధికారులను? అందరిని కలుస్తున్నాం, రోజు ఈ రోజు కలిసారా? కంప్లైంట్ అయితే ఇచ్చామండి. మెసేజ్ వస్తుందని చెప్పారా మీకు? నేను ఉమెన్ అండ్ తెలంగాణ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సుమారు 27 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. 1992 నవంబర్ నుంచి. జాబ్లో చేరకముందే ఇప్పుడు 86లో నేను మా బిఏ సోషియాలజీ, హిందీలో కూడా బిఏ డిగ్రీ పాస్ అయ్యా. నాకు ఇచ్చిన 2 సంవత్సరాల తర్వాత జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వాలి. నా సీనియర్స్ ఎవరికి అర్హత లేకపోతే, నిజంగా వాళ్ళు ఎవరికి అర్హత లేదు, వాళ్ళంతా 5, 6, 8 లోపు చదువుకున్న వాళ్ళే. జూనియర్ అసిస్టెంట్ కావాలంటే అప్పుడు కనీసం ఇంటర్మీడియట్ పైన ఉండాలన్నమాట. ఎవరు లేరు కనీసం. అట్లా ఇమ్మని నేను ప్రాపర్ ఛానల్ ద్వారా చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నా మా డిపార్ట్మెంట్కి, అధికారులకి. పెట్టుకున్నా కూడా ఏంటంటే నాకు హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉందన్నమాట. ఆ ఉద్యోగం కూడా అమ్మాయిని చూసే ఇచ్చారనమాట. ఆ అమ్మాయి వైద్యానికే నా 3 వంతుల జీతం అమ్మాయి ఖర్చు పెట్టేవాడిని. ఆమె బ్రెయిన్ దెబ్బతిని నడక మాట ఏం రాదనమాట. ఇంకో 2 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా సరిగ్గా చదివించుకోలేకపోయా ఈ అమ్మాయి వైద్యం వల్ల. నాకు చాలా ఇబ్బందులు పడ్డా ఆ అమ్మాయి గురించి. ఈ ప్రమోషన్ ఇస్తే ఏమన్నా వైద్యం చేయించుకునేవాడిని. ఇన్ టైంలో వైద్యం బెంగళూరులో అప్పటికే లక్షలు కావాలన్నారు వైద్యం చేయించాలంటే. ఆ డబ్బులు లేక నేను చేయించలేకపోయా. ప్రమోషన్ ఇస్తే నాకు పే స్కేల్ పెరిగి నాకు ఎక్కువ వచ్చేదన్నమాట డబ్బులు. అది ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్ని మొరబెట్టుకున్నా ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళు అన్యాయం చేశారని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోషయ్య గారిని పోయి కలిసా ముఖ్యమంత్రులు. కలిస్తే వాళ్ళు నాకు విషయంలో న్యాయం చేయమని మా అధికారులకు ఆదేశించారు. ఆదేశించిన వాళ్ళకి ఆ లంచాలకు అలవాటు పడిపోయి వాళ్ళు రాసిచ్చినా కూడా ఆ దరఖాస్తులు పక్కన పారేశారు, పట్టించిపోయేసరికి నేను కోర్టులో వేసా. కోర్టులో ట్రిబ్యునల్లోనూ హైకోర్టులో వేసా. నేను ఒక లాయర్కి వెళ్ళి 25,000 దంటాలు అప్పు సొప్పు చేసిస్తే, నేను 20,000 25,000 ఇస్తే వాళ్ళు ₹1,00,000 2 లక్షలు ఇచ్చి నా లాయర్ని లొంగ తీసుకుని అట్లా కేసుని ఫైల్ చేయకుండా 5-6 లాయర్లు అట్లా చేశారు వాళ్ళు. అట్లా చేస్తున్నారు, ఇంక లాభం లేదని నేను డ్యూటీ చేసుకుంటూ ఆమరణ నిరాహార దీక్షలు మొదలుపెట్టా, భవానీ దీక్ష బట్టి. అంటే వీళ్ళని అధికారులు ఏం చేయట్లే, ముఖ్యమంత్రి ఏం చేయట్లే, కోర్టులు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళట్లే. నా బాధ దేవుడు అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి ఏమైనా శిక్షిస్తుందేమోనని ఇట్లా ఆశ పెట్టుకుని చేస్తుంటే దాన్ని కూడా ఒకసారి నేను అలా 6-7 సార్లు చేశా. 4వ నేను డ్యూటీలో ఉండి ఆమరణ దీక్ష చేస్తుంటే 10వ రోజు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాది భద్రాచలం అనమాట. ఆయన నేను కలుస్తానేమో కలవనివ్వకుండా నన్ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి లాఠీలతో కొట్టి నాపై హత్యా ప్రయత్నం చేశారు వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు. వరంగల్ ఆర్జేడి, భద్రాచలం టౌన్ ఎస్ఐ, మా భద్రాచలం సిడిపిఓ కలిసి. దాన్ని నేను మానవ హక్కుల సంఘంలో ఎమ్మటే వేసా కేసు. అక్కడ కూడా లక్షలు పోసి నా కేసుని నెగ్గనివ్వకుండా అడ్డుపడ్డారు వాళ్ళు. మా డిపార్ట్మెంట్ ఉమెన్ చైల్డ్ మహారాక్షసులు అనమాట వాళ్ళు, అసలు నెగ్గనివారు. మిగతా డిపార్ట్మెంట్లో 50-60% అవినీతి ఉంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 200% అవినీతి అనమాట. వైన్ లెవెల్లో ఉందన్నమాట. పూర్తిగా లంచం. అది వాళ్ళని ఏం చేయలేను. ఏదో నేను చిరంజీవో, మహేష్ బాబు, కమలాసనం అయితే వాళ్ళని నరికేసో కాల్ చేసి అంత బాధగా ఉందన్నమాట నా మీద. వాళ్ళని అంత తీవ్రంగా వాళ్ళని శిక్షించేవాడిని. ఓ సామాన్యుని అయిపోయా. వాళ్ళని ఏం చేయలేకపోతున్నా నేను. అది ఏం చేయలేకపోతే ఏం చేస్తాను, ఏం చేయలేక బాధలు పడుతూ అట్లాగే చేసుకుంటూ లాస్ట్కి ఒకసారి 5వ సారి నేను 6వ సారి 113 రోజులు 2015లో భద్రాచలం చిల్డ్రన్ హోమ్లో
డ్యూటీ చేసుకుంటూ ఆభరణ నిరదీక్ష అంటే అంతకుముందు నేను మా మంత్రి మల్లారెడ్డి గారిని టీఆర్ఎస్ గవర్నమెంట్ 2 సార్లు కలిసేవారు, ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర 2 సార్లు కలిసినా పెద్ద చూస్తా కాస్తా అన్నారు, కానీ వాళ్ళు ఏమీ న్యాయం చేయలే. అయినా కూడా అమ్మవారు భక్తుడట ఆయన, అయినా నాకేం చేయలేదు మల్లారెడ్డి గారు. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు బాబాయ్, ఓకే ఇంత జరిగింది, కానీ ఇప్పుడు ఈ టైంలో మీరు అసలు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? ఇట్లా న్యాయం జరగట్లేదు, హైకోర్టు ఏమో నాకు ఆర్డర్ ఇచ్చింది. ఎలాంటి న్యాయం కావాలి? హైకోర్టు న్యాయం ఇచ్చిన ఆర్డర్ నాకు 95 నుంచి సర్వీసు ఆర్థిక రాయితీలతో కలిపి నాకు అన్యాయం జరిగింది వాస్తవమే. మొత్తం రాయితీలతో ఆయనకి పెన్షన్ పెంచి ఆ బెనిఫిట్స్ ఇమ్మని 2021 డిసెంబర్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ అమలు చేయమని ఎమ్మటే పోయి నేను అక్కడికి ఇచ్చా. డైరెక్టర్ సారథి స్టూడియో వెనకాల ఉంది ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇస్తే అక్కడ సిబ్బందిలో ఒక సూపరింటెండెంట్ ఉన్నాడు అనమాట. నేను 92లో వస్తే ఆయన డిపార్ట్మెంట్లోకి 2002లో వచ్చాడనమాట. 2003, 2004లో మా భద్రాచలం పక్కన వెంకటాపురం అని వాళ్ళ తండ్రి చనిపోతే కంపాషనేటివ్ గ్రౌండ్గా 10th క్లాస్ పాస్ అయ్యాడనమాట. ఆయనకి అప్పటికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి. అటువంటి వాడికి 10th క్లాస్ మీద పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఆయనకి ఇచ్చేశారు. ఆయన వచ్చి ఇప్పుడు సూపరింటెండెంట్ అనమాట. ఆయన నాకు సమాధానం ఇస్తున్నాడు, నాకన్నా చిన్న పిల్లగాడు, ఇంకో 15 సంవత్సరాలు ఉన్నాడు. మరి అటువంటి వాళ్ళకి నేను తెలంగాణ వచ్చి ఏమైంది, ప్రజలకి ఏం లాభం జరగట్లే. నేను ఎంత పెద్ద వయసు వాడు అయ్యింది, 63, 64 సంవత్సరాలు ఉండి ఆయన నమస్తే సార్ అని నేను గులామునని దాని దండం పెట్టాల్సి వస్తుంది, ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది తెలంగాణ వచ్చి. అవి ఈ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి రోజే దర్బార్కి వచ్చా నేను, 8వ తారీఖు వచ్చి దరఖాస్తు ఇచ్చా. రేవంత్ రెడ్డి గారు మా శాఖ మంత్రి గారు మళ్ళీ వాళ్ళు లేరు, కానీ ఇంకో మన సీతక్క గారు అన్న మినిస్టర్ గారు ఉన్నారు. దరఖాస్తు ఇచ్చా. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అనుదీప్ గారు ఆయన చేతికి ఇచ్చారు. వాళ్ళు రాసి పంపించారు మా డిపార్ట్మెంట్. ఇదే సార్, డైరెక్ట్గా వాళ్ళకి పంపకుండా అన్యాయం చేసేదే జిల్లా లెవెల్లో జరుగుతుంది అన్యాయం. ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తున్నారు. అది బాగలేదన్నమాట. అన్యాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి పంపించాలి దరఖాస్తులు. మళ్ళా పోయి వాళ్ళ దగ్గరికి పోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళా నెల పాత పద్ధతే చేస్తున్నారు అనమాట. అది కాదు బాబాయ్, నేను అడుగుతుంది ఏంటంటే మీకు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి? అంటే పెన్షన్ పెంచమంటున్నారా, పెన్షన్ పరిమితి పెంచమంటున్నారా, మీ ఏజ్ పరిమితి పెంచమంటున్నారా? ఏజ్ పెంచమని అడగట్లా, రిటైర్ అయిపోయారు 2019. అత్యాస నాకు లేదు. నాకు హక్కు ప్రకారం నాకు నా సర్వీస్ లో 7-8 ప్రమోషన్లు రావాలి. నేను జాయింట్ డైరెక్టర్ హోదాలో రిటైర్ అవ్వాలి. నేను నాకు జూనియర్ అసిస్టెంట్ 25 సంవత్సరాల తర్వాత ఇచ్చారు రిటైర్మెంట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ రిటైర్ అయిపోయా. సో గవర్నమెంట్ నుంచి మీకు కావాల్సింది ఏంటి? నా గవర్నమెంట్ నుంచి నాకు 2021 డిసెంబర్ 31 హైకోర్టు ఇచ్చింది, తెలంగాణ హైకోర్టు ఇచ్చింది అనమాట. నాకు 95 నుంచి సర్వీసు ఆర్థిక రాయితీతో కలిపి నాకు ఆ బెనిఫిట్స్ ఇప్పించమని నాకు ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ నేను డిసెంబర్ 8వ తారీఖున ఇక్కడ ప్రజావాణిలో ఇచ్చాను. నేను ఆ దరఖాస్తు అవన్నీ ఆ వివరాలన్నీ ఇచ్చా. దాన్ని కొత్తగూడెం కలెక్టర్ గారికి నేను ఆ జిల్లా వాడిని పంపించారు. కానీ వాళ్ళు ఇక్కడ పోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డైరెక్టర్ పంపించకుండా ఆర్జేడీకి పంపించారు. ఆమె కింద నుంచి కొట్టుకుంటూ వచ్చి ఆ ఆర్జేడీ అయిందనమాట. ఆమెకి ఎటువంటి ఆలోచన విద్యార్థులు ఏమీ లేవన్నమాట. తప్పుడు సర్టిఫికెట్లతో పైకి వచ్చినారు. మా డిపార్ట్మెంట్లో అంతా వాళ్ళే ఉన్నారు, ఏజ్లు మార్చుకున్న వాళ్ళు. అన్యాయం జాలి దయ లేదన్నమాట, అవినీతి పరులు అనమాట. తప్పుడు సర్టిఫికెట్లతోనే వచ్చారు. అవి కూడా నిరూపిస్తా ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అట్లా వచ్చారని. అంటే మీరు నాకన్నా నామమాత్రంలో కాదు, దాన్ని నేను ఆర్టీఐ యాక్ట్ అని ఒకటి పెట్టాను. నేను దానికి ఇంతవరకు సమాధానం ఇవ్వలేవాడు. వాళ్ళు సర్వీస్లో ఎప్పుడు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చదువు ఎంత, వాళ్ళు అప్పుడు విద్యార్హతలు ఏంటి, మిగతా పరీక్షలు రాసినప్పుడు వాళ్ళు అటెండెన్స్ రిజిస్టర్లో జిరాక్స్ కాపీ అవి పెట్టమని నాకు ఇమ్మని అడిగాను నేను. దాన్ని బట్టి వాళ్ళు దొంగ సర్టిఫికేట్ పెట్టారు తెలిసిపోద్ది అనమాట. గవర్నమెంట్ కూడా సర్టిఫికేట్లు పెట్టి ఏజులు తగ్గించుకున్నారనమాట. వాళ్ళ వయసులు తగ్గించుకున్నారు. 70 సంవత్సరాల వాళ్ళు దగ్గర 45, 48, 50 కొనసాగుతూ ఇంకా డ్యూటీ చేస్తున్నారు. రిటైర్ అయిపోయి నాకన్నా ముందు రిటైర్ చేసిన వాళ్ళు ఇంకా సర్వీస్ లో ఉన్నారన్నమాట. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ గవర్నమెంట్ కూడా దాన్ని అడగట్లే నేను. అలా అటువంటి అవినీతి పరుల వల్ల నాలాంటి వాళ్ళకి న్యాయం జరగట్లే. నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు రావట్లే. రిటైర్ అయిన వాళ్ళు ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. వాళ్ళు ఇంకో 17-15 ఏళ్ళు సర్వీస్ పెంచుకుని పాత సర్వీస్ని తీసేసి సర్వీస్ రిజిస్టర్ అని ఉంటుంది అనమాట. ఆ పేజీలు తీసేసి అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ లేదన్నమాట పాతకాలంలో. ఆ పేజీలు తీసి కొత్త రిజిస్టర్ తయారు చేసి మళ్ళీ అంత అవినీతి అధికారులేగా వాళ్ళ సంతకాలు పెట్టించి మళ్ళీ కొత్త రిజిస్టర్ చేసి సర్వీసులు కొనసాగుతున్నారు. ఒక నిమిషం, మీరు పోయిన వారం వచ్చారు పాపం, అప్పుడు మీరు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు. ఇక్కడ ప్రతి వారం కూడా మీరు వచ్చి ఇంత ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీ హెల్త్ దెబ్బతింటుందని మీకు అనిపించట్లేదా? మరి దెబ్బతింటే ఎవరో ఒకళ్ళు నాలాటాన్ని పోరాడాలి. నేను అంత గాంధీ గారు అంత గొప్ప ఉండు కాదు, కానీ ఉదాహరణ మనకి ఎవరు స్వాతంత్రం మనకెందుకులే అని ఆయన పోరాడితేనే మనం స్వేచ్ఛగా ఇలా రోడ్డు మీద తిరగలుగుతున్నాం. లేకపోతే మనకి పాకిస్తాన్ లాగా మనకి నేను మిలిటరీ పాలనలో ఉండి ఇబ్బందులు పడేవాళ్ళం, బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉండేవాళ్ళం. అటువంటి వాళ్ళు నేను ఆయనతో పోల్చుకోవట్లేదు. ఆయనలో ఒక నేను ఎంట్రికల్ అంటూ ఉన్నాను అనమాట. నేను కొద్దిగా నాకు ఆ మార్గంలో నడవాలి. నేను ఒక భారతీయుల్లో కమల్ హాసన్ లాగా
నిజంలో మహేష్ బాబు లాగా చిరంజీవి స్టాలిన్ లాగా పోరాడి వాళ్ళని కొట్టి వాళ్ళని చంపే ఓపిక నాకు లేదు. వాళ్ళని దారికి బట్టే నాకు నా దగ్గర లేదు. అటువంటి వాళ్ళకే వాళ్ళు దారిలోకి వస్తారు. అది లేదు. నేను ప్రజాస్వామ్య దేశం కాబట్టి అధికారం ఇదివరకు పాతకాలంలో రాజులు ఉండేవాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటున్నాడు అనమాట. ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను అమలు చేసి ఇవాళ వచ్చాను 5వ అనమాట నేను రావడం. దరఖాస్తులో ప్రజావాణిలో ఇచ్చొచ్చా. హైకోర్టు ఆర్డర్ను అమలు చేసి నా కుమార్తె మొలకా మాటారని మెంటలీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయికి ఆపరేషన్ చేయించాలంటే సుమారు 30-40 లక్షలు కావాలని బెంగళూరు నిమాస్ హాస్పిటల్లో చెప్పారు. నా జీతం తక్కువ అవడం వల్ల ఆ అమ్మాయి వైద్యం చేయడం వల్ల నేను సేవింగ్ ఏమీ చేయకపోవడం వల్ల నా బిడ్డను నేను కాపాడలేకపోయా. నా హైకోర్టు ఆర్డర్ 95 నుంచి 1995 నుంచి నా హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తే నాకు ఆ పాత బెనిఫిట్స్ వచ్చి నాకు ఒక 35-40 లక్షల రూపాయలు రావచ్చు. ఆ డబ్బును తీసుకెళ్ళి నా పాపకి నేను బతుకుతుందో చస్తుందో ఆ తర్వాత సంగతి. మానవ ప్రయత్నం అనేది నా కడుపును పుట్టింది చూసి వదిలికాను కదా. ప్రస్తుతం పాతకాలంలో ఇదివరకు ఉండే ఇలా ఉండేది అనమాట అమ్మాయి. ప్రస్తుతం ఇట్లా బెడ్ మీద వచ్చేసి ఇప్పుడు చావు బతుకుల్లో ఉందన్న అమ్మాయి. అది అమ్మాయి ఉందని ఇలా చేయమనట్లే, నా హక్కు ప్రకారం నాకు న్యాయం చేయండి అని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రజావాణిలాగా ప్రజావాణి ద్వారా ధ్వని టీవీ ద్వారా మళ్ళీ సునీత మీడియా ద్వారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శివరామ శాస్త్రి, భద్రాచలం.